హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. అండి మనకు నార్సింగ్లో ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. మనకు ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1630 స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. దీనిలో మనకు అంటే ఇందులో 4 బ్లాక్లు ఉంటాయి. 4 బ్లాక్లలో మనకు డి బ్లాక్లో మనకు ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉందో ఏంటో. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే వీళ్ళు ఇచ్చారనమాట. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బ్లాక్లు ఈ విధంగా ఉంటాయి, ABCD అని చెప్పేసి. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు C బ్లాక్, అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు B బ్లాక్ అనేది ఇచ్చారనమాట. మనకు ఈ బ్లాక్లో అండి మనకు ప్రజెంట్ అయితే ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉంది ఇదే బ్లాక్లో అనమాట. ఫ్లాట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఒకసారి చెప్తాను. మనం ఇన్సైడ్ వెళ్దామండి, ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదండి బయట ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మనకు A బ్లాక్ అనేది ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి మనకు B బ్లాక్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు C బ్లాక్ ఉంటుందన్నమాట. అన్నీ వచ్చేసి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చేశారు. అండ్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది, బట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ అండి. ఇది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు బయట గ్రీనరీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా బాగుంటుంది. మనం ఫ్లాట్ ఇన్సైడ్ వెళ్దామండి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. వచ్చేసి మనకు పార్కింగ్ అనేది ఇచ్చారు. పార్కింగ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ ప్రకారం వదిలిపెట్టారు. అండ్ HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకు స్టేర్ కేసు అండ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మన పార్కింగ్కి వాచ్మెన్ రూమ్ అలాంటిది అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మనం పైకి వెళ్దామండి, పైన మీకు ఒకసారి చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఫ్లాట్ ఇన్ సైడ్. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్ అనేది ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి వుడ్ తోటి మెయిన్ డోర్ అయితే వీళ్ళు చేసి ఇచ్చారనమాట. చాలా నీట్గా మంచిగా ఉండే ప్రాజెక్ట్ అండి. అండ్ ఇందులో వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. మీరు కనుక చూసుకున్నట్టయితే టోటల్గా హాల్ అండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కింద అండ్ ఓపెన్ కిచెన్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. మనం ఓపెన్ కిచెన్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ అయితే ఇచ్చారు. స్లైడింగ్ డోర్స్ తోటి మనకు ఇక్కడ బాల్కనీ అనేది ఉంటుందన్నమాట. మంచి వెంటిలేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నారు కదండి పక్కన వచ్చేసి మనకు అన్ని అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఏదైతే మనకు నార్సింగ్ ఉంటుందో నార్సింగ్ భారత్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అండి. మీకు ఇంక ఫ్లాట్ కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓనర్ కి మీ నెంబర్ కూడా షేర్ చేస్తాము, తనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా బాగుంటుంది. మంచి ఏరియా, మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియా అన్నమాట. మనం ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ఫ్లాట్ అండి. మనకు నార్త్ ఫేస్లో ఫ్లాట్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. నార్త్ ఫేస్లో అలాంటిది నార్త్ ఫేస్లో ఇలాంటి ఫ్లాట్ అయితే మనకు ఒకటి సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు 3 బెడ్రూమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇందులో వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇన్సైడ్. ఇక్కడ కూడా మనకు ఒకటి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారనమాట మాస్టర్ బెడ్రూమ్ లో. మీరు చూస్తున్నారుగా అక్కడ విండో అనేది మనకు ఒకటి ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇటువైపు కూడా మనకు ఒకటి, ఇటువైపు వచ్చేసి ఇంకో విండో అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బాల్కనీ అన్నమాట. ఇక్కడ ఇది కూడా చాలా స్పేషియస్ గా బాల్కనీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ స్టైల్లో వాష్రూమ్ అనేది ఉంటుంది అనమాట. మిగతా బెడ్రూమ్స్ కూడా చూద్దామండి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపెడతాను. ఈ విధంగా ఉంటుందండి. ఆ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చిన తర్వాత హాల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ గానీ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఈ కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా చాలా స్పేషియస్ గానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అందులో భాగంగానే ఈ ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇది ఇంకో గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కానీ ఇది గెస్ట్ బెడ్రూమ్. దీనిలో మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మీకు మీరు ఒకసారి చూడండి గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఒకటి విండో అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇటువైపు.
ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే వదిలిపెట్టారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒక వాష్రూమ్ అయితే మనకు కామన్ గానే అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ గా వ్యూ కనుక చూసుకున్నట్లయితే హాల్ వ్యూ ప్రాజెక్ట్ నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్ అయితే ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ది బెస్ట్ ఫ్లాట్ అని అయితే ఈ ఫ్లాట్ అయితే చెప్పుకోవచ్చు అండి.